సరిగా పట్టించుకోవట్లేదు, చెల్లితో ఎక్కువ తిరుగుతున్నాడు అని ఏం చెప్పదు, కంప్లైంట్ చేయదు. అలాంటి టైంలో దేవుడిని నమ్ముకుని దేవుడికి ప్రార్థన చేస్తాను. దేవా, నా కష్టాన్ని నువ్వే చూడాలి, నా ఇబ్బందులు నువ్వే చూడాలి ప్రభా, నా సమస్యకు నువ్వే సమాధానం అవ్వాలి ప్రభా అని దేవుడికి మొరపెట్టుకుంది. ఆ సమాధానంగా పుట్టిన కొడుకే రూబేన్. ఫ్యాన్ అట్టుకుంటుందా? జస్ట్ పోతుంది, కట్టుకోండి, ఏం చచ్చిపోలేదు. కట్టుకుంటే నేను సీరియస్ చెప్తాను. అంటే ఒక స్పీకర్కి ఒక రోగం ఉంటుంది. నా రోగం ఏంటంటే నాకు సౌండ్లు ఉండవు. నా రోగం అది, నాకు మనసు పెట్టలేను అనమాట. అది నాకు క్షమించండి పెద్దలు, ఎవరైనా గాలి అయిపోవచ్చు, నాకు క్షమించండి. సరే, అలా టైంలో పుట్టాడు. ఏమని పేరెట్టుకుందో తెలుసురా మీ అమ్మ? నేను సరిగ్గా చూడలేను, నేను సరిగ్గా తన గోడు పట్టించుకున్నాను, నేను సరిగ్గా ఏమాత్రం మాట వెళ్ళలేనప్పుడు మీ అమ్మ ఏమని పేరెట్టుకుందో తెలుసా? ఒకసారి అయినా ఈసారి నా భర్త చూస్తాడని, నా దేవుడు నా వైపు ప్రజలందరూ చూసేలా చూసే దేవుడని అర్థం వచ్చే పేరు రూబేన్ అని. రూబేన్ అంటే అర్థం ఏంటి? దేవుడు చూస్తాడు, చూశాడు. ఇప్పుడు కొడుకు పుట్టినందుకు నా భర్త చూస్తాడు. అలాంటి టైంలో పేరెట్టుకున్నాను. పుట్టినప్పుడు అప్పటి వరకు నాకు బుర్ర కెలగలేదు, కానీ నువ్వు పుట్టిన తర్వాత నా బుర్ర కెలిగింది. నా కొలీగ్స్ అందరికీ చెప్పుకునేవాడిని. ఏమని చెప్పుకునేవాడిని అంటే, ఆడు నా పెద్దోడండి, నా కొడుకండి, నా ఔన్నత్యం అండి, నా బలం అండి, బలాతిశయం అండి. వాడు కూర్చుని చెప్పుకున్నప్పుడు నా తర్వాత తండ్రి అంత తోడండి అని చెప్పుకున్నాను. నా కళలన్నీ చంపేసి, ఎన్ని కళలు కానీ నేను చెప్పుకున్నాను, అన్ని కళలు నీరుగా చేస్తాను. అలాంటి పని చేసావుట్రా? భావి వరుసలు లేవా? అమ్మ అవుతుంది. అమ్మైన ఆమెతో నువ్వు పోయి తప్పుడు పని, ఇలాంటి చీకటి పని నువ్వు చేసావంటే నేనేం చెప్పుకున్నాను? ఎన్ని బ్లెస్సింగ్స్ దాసించాను తెలుసా? దేవుడు నీ కొరకు ఎన్ని దీవెనలు దాసించాడు తెలుసా? కళలన్నీ పాడు చేసి. నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మిమ్మల్ని మీ పిల్లలందరిని అడుగుతున్నాను, మీరు ఎన్ని కళలుగా అంటారు? మీ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, మా ఊర్లో మంచి ఉద్యోగస్తుడిగా నిలబడాలి, వాడు వస్తున్నప్పుడు మాకు ఏమీ తేకపోయినా పర్లేదు, అలా గౌరవపదంగా వాడు అలాగ మా ఈదులోకి